ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా బయాలజీలో 9th బయాలజీ ఫస్ట్ లెసన్ ఏంటి అంటే జీవుల మౌలిక ప్రమాణం. కణం అంటే ఏమిటి, దాని యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయి, కణంలో భాగాలు ఏ విధంగా ఉన్నాయి, కణాన్ని ఎవరు కనుగొన్నారు, కణం యొక్క కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, ఆ కణ సిద్ధాంతాన్ని ఇంకా బలపరిచింది ఎవరు అనేది నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా కణాలు అనేవి కొన్ని ఆకారాలు, అవి రక్త కణాలు ఒక ఆకారంగా, అండకణం అనేది ఒక ఆకారంగా, అస్థి కణం అనేది ఒక ఆకారంగా అనేది నిన్న క్లాస్లో మనం వీటి గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. నునుపు కండరాలు, రక్త కణాలు, అండకణం ఒకటి, అస్థి కణము, శుక్రకణం, ఇలా కణాలు అనేవి వాటి యొక్క ఆకారం మరియు పరిమాణం దేనికి సంబంధించింది ఉంటుందంటే అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటుంది. అంటే ఏదైతే పనిని అవి చేస్తాయో ఆ పనికి తగ్గట్టే ఆ కణాల యొక్క ఆకారం మరియు పరిమాణం కూడా ఉంటాయి. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. అంటే అమీబా వంటి కొన్ని కణాలు, అమీబాలో ఉన్నటువంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటుంది మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. అంటే ఇప్పుడు అమీబా అనే జీవిలో ఉన్నటువంటి కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో కొన్ని జీవులలో ఉన్నటువంటి కణాలు వాటి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే దాదాపు స్థిరంగా ఉంటుంది. మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేస్తున్న గుండెను తీసుకుంటే దానికి సంబంధించిన కణాలన్నీ యొక్క ఆకారం సపరేట్గా ఉంటుంది, అంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమని ఇచ్చారంటే నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. నాడీ కణాలు ఎలా ఉంటాయి, నాడీ కణాలు అనేది ఇలా విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఓకే, అయితే ప్రతి జీవకణం అన్ని జీవుల లక్ష్యమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ప్రతి జీవిలో ఉన్నటువంటి కణం ఏం చేస్తుందంటే అన్ని జీవుల లక్షణాలైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం జీవించి ఉన్నాము అని చెప్పడానికి కొన్ని విధులను మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే చలించాలి, శ్వాసించాలి, జీర్ణించాలి, ఇలా అన్నీ కూడా కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తేనే అప్పుడు మనం జీవించి ఉన్నామని చెప్పగలుగుతాం. అదేవిధంగా మానవుల వంటి బహుకణ జీవులలో శ్రమ విభజన జరుగుతుంది. ఇప్పుడు మానవుడు బహుకణ జీవికి ఒక ఎగ్జాంపుల్. బహుకణ జీవులు అంటే ఏమిటి? ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను మనం ఏమంటామంటే బహుకణ జీవులు. ఏమని అంటాము? బహుకణ జీవులు. అంటే డివిజన్ ఆఫ్ లేబర్స్ అని ఎవరిని అంటామంటే బహుకణ జీవులను మనం డివిజన్ ఆఫ్ లేబర్స్ అని అంటాం. దీని అర్థం శరీరంలోని వివిధ భాగాలు భిన్నమైన విధులను నిర్వర్తిస్తాయి. అంటే శరీరంలోని అన్ని భాగాలు ఒకే పనిని ఎప్పుడు చేయవు. ఇప్పుడు ఈ చెయ్యి ఉంటే ఇది రాయడానికి, తినడానికి ఉపయోగపడుతుంది, పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు అనేవి వాటికి నిర్వర్తించబడిన పనులు మాత్రమే చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏమిచ్చారంటే మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె పని యొక్క పని ఏంటి? రక్తాన్ని పంపు చేయడం. ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మొదలైనవి. అంటే గుండె చేయాల్సిన పని రక్తాన్ని పంపు చేయడం అంతే. గుండె ఆహారాన్ని జీర్ణం చేయడం అనేది దాని పని కాదు. అదేవిధంగా ఆహారాన్ని జీర్ణం చేయడం అనేది జీర్ణాశయం యొక్క పని. అంటే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు వాటికి నిర్వర్తించబడిన పనులను కంప్లీట్గా చేస్తాయి. అదేవిధంగా శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మానవ శరీరాన్ని తీసుకుంటే కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, కళ్ళు, ఇలా ప్రతి ఒక్క భాగము ప్రతి ఒక్క పనిని నిర్వర్తిస్తున్నప్పుడు అదేవిధంగా
కణంలో ఉన్నటువంటి కణాంగాలు కూడా కొన్ని ప్రత్యేకమైన పనులను చేస్తుంది. అంటే అదేవిధంగా శ్రమ విభజన అనేది ప్రతి కణంలో కూడా కనిపిస్తుందంట. మానవుల్లోనే కాదు, ఈ ప్రతి కణంలో కూడా శ్రమ విభజన అనేది కనిపిస్తుంది. వాస్తవానికి అటువంటి ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటుంది. నిన్నటి లైవ్లో నేనేం మాట్లాడాను? కణాంగాలన్నీ కలిసి కణాలు ఏర్పడతాయి, కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడతాయి, కణజాలాలన్నీ కలిసి అవయవాలు ఏర్పడతాయి, అవయవాలన్నీ కలిసి మానవుని యొక్క దేహం అనేది ఏర్పడుతుందని చెప్పాను. ఇక్కడ ప్రతి కణంలో ఉన్నటువంటి కణాంగాలు, ఇటువంటి కణాంగాలు అనేవి కణాన్ని రూపొందించాయి. అంటే కణాంగాలు శ్రమ విభజన జరుగుతున్నాయా ఫ్రెండ్స్? ఖచ్చితంగా జరుపుతున్నాయి. మానవుల్లో వివిధ భాగాలు, శరీర భాగాలు ఏ విధంగా అయితే శ్రమ విభజన జరుపుకుంటున్నాయో అదేవిధంగా కణంలో కూడా కొన్ని కణాంగాలు అనేవి శ్రమ విభజన జరుపుకుంటాయి. కణంలో ప్రతి కణాంగం కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణము నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేక విధులను నిర్వహిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మనం కణం అనే చాప్టర్లో డెప్త్కి వెళ్తున్నాం. చూడండి, ప్రతి ఒక్కరు గమనించండి. కణంలో ఉండే ప్రతి కణాంగం, ఇప్పుడు కణాంగాలన్నీ కలిసి ఏమని చెప్పాను నేను? కణాంగాలన్నీ కలిసి కణం ఏర్పడుతుందని చెప్పాను కదా. అయితే ఈ కణంలో ఉన్నటువంటి ప్రతి కణాంగం కూడా ఒక కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి కొన్ని ప్రత్యేకమైన విధులను ప్రతి కణాంగం నిర్వహిస్తుంది. ఏం నిర్వహిస్తుంది? ప్రతి కణాంగం, కణం కాదు, గుర్తించండి, కణాంగం. ఈ కణాంగాల కారణంగా ఒక కణం అనేది జీవించగలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, కణం యొక్క బేసిక్ యూనిట్ ఏమిటి? కణం యొక్క బేసిక్ యూనిట్ ఏమిటి? దీనికి ఆన్సర్ ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మానవుని యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్ ఏమని చెప్పానంటే కణమని చెప్పాను. ఓకే, అది పక్కన పెట్టేయండి. కణం యొక్క బేసిక్ యూనిట్ ఏమిటి? ఎవరైనా తెలిస్తే చెప్పండి. నేను ఈవినింగ్ లైవ్లో నేను చెప్తాను తెలియకపోతే, ఓకేనా? ఈ కణాంగాల కారణంగా ఒక కణం అనేది జీవించగలుగుతుంది. దాని యొక్క అన్ని విధులను నిర్వహించగలుగుతుంది. ఏం నిర్వహించగలుగుతుంది ఫ్రెండ్స్? కణాంగాలు. అంటే కణాంగాలు లేకుండా కణం లేదు, కణం లేకుండా కణజాలాలు లేవు, కణజాలాలు లేకుండా ఇక్కడ అవయవాలు లేవు, అవయవాలు లేకుండా ఇక్కడ మానవ శరీర దేహం అనేది లేదు. ఈ కణాంగాలు అన్నీ కలిసి, చూడండి, ఈ కణాంగాలు అన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తున్నాయి. ఏ నిర్మాణాన్ని? కణమని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కణం యొక్క విధి ఏదైనప్పటికీ లేదా ఏ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉండటం అనేది ఆసక్తికరం. అంటే మన ఒంట్లో ఉన్న కణం అనేది ఏ కణాంగాలను కలిగి ఉంటుందో, ఇప్పుడు మానవ శరీర దేహంలో ఉన్నటువంటి కణము ఏ కణాంగాలను కలిగి ఉంటుందో అమీబాలో ఉన్నటువంటి కణంలోని కణాంగాలు కూడా అవే ఉన్నాయి. అదేవిధంగా మొక్కలో ఉన్నటువంటి కణంలోని కణాంగాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇది ఏంటి అని అంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఓకే, కణం దేంతో తయారు చేయబడింది? ఫ్రెండ్స్? కణం అనేది దేంతో తయారు చేయబడింది అని అంటే వెంటనే మీకు గుర్తు రావాల్సింది కణాంగాలు. దేని ద్వారా తయారు చేయబడింది? కణాంగాలు. ఓకే, కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏమిటి? కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే కణంలో కణాంగాలని పిలువబడే ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. కణంలో ఏమున్నాయంట? కణాంగాలు అని పిలువబడే ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. మనం సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో ఒక 3 లక్షణాలను మనం గమనించవచ్చు. ఎన్ని? సూక్ష్మదర్శిని ద్వారా చూస్తే ఒక 3 లక్షణాలను మనం చూడవచ్చు. అవి ఏమిటి అని అంటే కణత్వచం లేదా ప్లాస్మా పొర లేదా సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్. ఓకేనా? కణత్వచం, దానికి మరొక పేరు ప్లాస్మా పొర లేదా మరొక పేరు సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్. ఇది ఫస్ట్ భాగము. నెక్స్ట్ భాగం ఏంటిదంటే న్యూక్లియస్. ఏంటిది? కేంద్రకము. ఏమిటి? కేంద్రకము. అదేవిధంగా
కణద్రవ్యం సైటోప్లాజ్మా. ఏంటిది? కణద్రవ్యం సైటోప్లాజ్మా. ఇవి మూడు కూడా నువ్వు ఒకవేళ ఒక కణాన్ని తీసుకొని సూక్ష్మదర్శిని ద్వారా చూస్తే ఈ మూడు కూడా నీకు కనిపించేటువంటి భాగాలు. ఓకే, ఇప్పుడు వీటిని గురించి మనం ఇంకా డీప్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు, అంటే ఒక కణం అనేది బ్రతకడానికి మేజర్ సోర్సెస్ ఏంటి అంటే ఈ మూడు. ఒక కణం బ్రతకాలి అని అంటే ఏమేం కావాలి? కణత్వచం కావాలి, కేంద్రకం కావాలి, కణద్రవ్యం కావాలి. వీటి వల్లనే కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పరం చర్యలు జరగడం ఈ లక్షణాల వల్ల సాధ్యమవుతుందంట. వేటి వలన సాధ్యమవుతుంది? కణత్వచం ద్వారా, కేంద్రకం ద్వారా మరియు కణద్రవ్యం ద్వారానే ఒక కణం అనేది దాని కార్యకలాపాలని జరిగించుకుంటుంది. అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఇతర కణాలతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇవి ఈ మూడిటి ద్వారా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది ఏంటిదంటే ప్లాస్మా పొర లేదా కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్ లేదా ఎంట్రీ ఆర్ ఎగ్జిట్. ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అని నేను పలికిన తర్వాత మీకేం గుర్తొచ్చింది ఫ్రెండ్స్? ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అని నేను చెప్పిన వెంటనే మీకేం గుర్తొచ్చింది? ఓకే, మీకేం గుర్తొచ్చిందో నేను లైవ్లో అడుగుతాను, లైవ్లో చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు కణానికి ఆకారాన్ని ఇచ్చేదేమిటి అని మనం మాట్లాడినప్పుడు అందరి నోటి నుంచి వచ్చిన ఒకే ఒక ఆన్సర్ ఏంటిది? కణత్వచము లేదా సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా పొర లేదా ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పారు. ఈ కణత్వచం అనేది ఆకారాన్ని ఇవ్వడమే కాకుండా ఇంకేమని చెప్పాను నేను? ఒక పదార్థం అనేది కణం లోపలికి ఎంటర్ అవ్వాలంటే, ఒక పదార్థం అనేది కణంలోకి ఎంటర్ అవ్వాలన్నా, ఒక పదార్థం అనేది కణంలో నుంచి బయటికి వెళ్ళాలన్నా ఒకదాని యొక్క పర్మిషన్ కావాలి. ఇప్పుడు కణానికి హానికరం చేసేది ఒక పదార్థం లోపలికి రావాలి. అక్కడ ఏమీ డోర్ లేదనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? ఆ హానికరమైన పదార్థం కణంలోకి ఎంటర్ అయ్యి కణాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అదేవిధంగా కణానికి అవసరమైనటువంటి పదార్థం అనేది కణం బయటికి వెళ్ళాలి. అక్కడ కూడా డోర్ లేదనుకోండి, అది బయటికి వెళ్ళడం అనేది కణానికి నష్టం కలిగిస్తుంది. మరి ఈ ఎంట్రీకి ఎగ్జిట్కి ఉపయోగపడేది ఏంటిది అని అంటే కణత్వచం లేదా ప్లాస్మా పొర. అందుకనే దీన్ని ఏమంటామంటే ఎంట్రీ ఆర్ ఎగ్జిట్. ఏంటి? ఎంట్రీ ఆర్ ఎగ్జిట్. ఓకే, ఇది కణం యొక్క పదార్థాన్ని, ఏది? ప్లాస్మా పొర లేదా కణత్వచం ఏదైనా అనుకోండి, ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి, ఎక్కడి నుంచి అంట? బయట వాతావరణం నుండి వేరు చేసే బయట పొర ఇది. కణానికి ఆకారాన్ని ఇచ్చేదంటే బయటే ఉంటుంది కదా. కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏమిటి? కణత్వచము. అది ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ఏం చేస్తుంది? పదార్థాన్ని, కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి ఏం చేస్తుంది? ఇది వేరు చేస్తుంది. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల నిష్క్రమణను ప్లాస్మా పొర ఏం చేస్తుందంటే అనుమతిస్తుంది. నువ్వు ఓకే, కణానికి నువ్వు హెల్ప్ఫుల్, లేకపోతే కణానికి నువ్వు యూస్ఫుల్, లోపలికి రా. కణానికి నువ్వు హార్మ్ఫుల్, బయటికి వెళ్ళిపో. కణానికి నువ్వు ఉపయోగపడేదానివి, బయటికి రావద్దు. కణానికి నువ్వు ఉపయోగపడని దానివి, బయటికి వెళ్ళిపో. ఇలా చేసేది ఏమిటి అని అంటే కణత్వచము. ఏంటిది? కణత్వచము. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను ప్లాస్మా పొర ఏం చేస్తుందంటే అనుమతిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు కణం లోపలికి. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికను కూడా నిరోధిస్తుంది. ఏం చేస్తుంది? ఇతర పదార్థాల కదలికలను కూడా అక్కడ దరిదాపులుగా, దాని బాహ్య వాతావరణానికి దరిదాపులుగా వచ్చి అక్కడ కదలికలు చేసే ఆ పదార్థాలను కూడా ఏం చేస్తుందంటే నిరోధిస్తుంది. ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కలకి ఎవరైనా అనుమానితులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అలర్ట్ అవుతాం. అదేవిధంగా ఈ కణానికి చుట్టుపక్కల ఏదైనా ఒక పదార్థం అనేది అక్కడ కదలికలు జరుపుతుంటే ఆ కదలికలను కూడా ఇదేం చేస్తుందంటే నిరోధిస్తుంది. ఏం నిరోధిస్తుంది? కణత్వచం. ఓకే, కాబట్టి ఈ ప్లాస్మా పొరను ఏమని అనొచ్చు అంటే
వర్ణాత్మక పారగమ్యత్వచం. వర్ణాత్మక పారగమ్యత్వచం అంటే ఇప్పుడు వర్ణం అంటే రంగు, అంటే దానికి సంబంధించినదైతేనే దాన్ని లోపలికి తీసుకుంటుంది, లేదనుకుంటే దాన్ని ఏం చేస్తుంది, అక్కడితోటే ఆపేస్తుంది. నువ్వు నాకు సంబంధించిన దానివి కాదు. కాబట్టి ఈ ప్లాస్మా పొరని లేదా కణత్వచాన్ని మనం ఏమంటామంటే వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణాస్తరం. ఏమంటాం? విచక్షణాస్తరం అని అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చూడండి, దాదాపు 3 పేజీలు ఇదే ఉంటుంది. కణంలోకి పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది? కణంలోకి ఒక పదార్థం అనేది రావాలి. అసలు ఎలా రావాలి? అది కణం నుండి పదార్థాలు బయటికి ఎలా వెళ్తాయి? అసలు రావటం ఎలా అవుతుంది? ఎంట్రీ ఎలా అవుతుంది? ఎగ్జిట్ ఎలా అవుతుంది? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్ ఈ వీడియోలో ఇక్కడి వరకు మాట్లాడుకున్నాం. ఇంకో నెక్స్ట్ వీడియో టుడేనే వస్తుంది, చూడండి. ఆల్ ది బెస్ట్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఈవినింగ్ లైవ్కి 8 o'clock లైవ్ ఉంటుంది, దాంట్లో అడగండి. ఓకేనా? మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా మీ ఇంట్రెస్ట్ నాకు తెలపండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.